నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో బీఆర్ఎస్ శ్రమించిన తీరు చాలా అద్భుతం. బీఆర్ఎస్ మహిళా అభ్యర్థి మాగంటి సునీత ఎంతో శ్రమించారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మహిళగా తన భర్త లక్ష్యం కోసం నిలబడ్డారు. ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. ప్రచారంలో కూడా ఆమె కనబరిచినటువంటి తీరు ఎందరికో ఆదర్శమని చెప్తున్నారు. ఇంతకీ మాగంటి సునీత ఉప ఎన్నికల్లో ఎంత మేరకు ప్రజాదరణ పొందారు? కీలక పోరులో ఓడినా గెలిచిందని ఎందుకు అంటున్నారు? ఇంతకీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మాగంటి సునీత 1971 డిసెంబర్ 26న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జన్మించారు. పెనమలూరులోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాగంటి గోపీనాథ్ టీడీపీలో ఉన్నారు. ఆ సమయంలో పార్టీ పనులపై తిరుగుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే సునీతకు గోపీనాథ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లిగా మారింది. వీరికి 3 పిల్లలు. అబ్బాయి మాగంటి వాత్సల్యనాథ్ కాగా అమ్మాయిలు అక్షరనాగ, దిశరా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచారు. వరుసగా ప్రజలు ఆయనకు విజయాన్ని కట్టబెట్టడం అంటే మామూలు విషయం కాదు. సెగ్మెంట్లో ఆయన చేసిన అభివృద్ధి కూడా ఇందుకు కారణమని చెప్పాలి. పెద్దగా వివాదాల జోలికి వెళ్లని మాగంటి గోపీనాథ్ తమ నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం ముందుండేవారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి చేశారు. రోడ్లపై ఫోకస్ పెట్టారు. ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, విస్తరణ, కొత్త రోడ్లను నిర్మించారు. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచారు. తాగునీటి సమస్యను తీర్చారు. బస్తీ ప్రజల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చేశారు. ఇవే కాకుండా అనారోగ్యం, విద్య లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో తమ నియోజకవర్గ ప్రజలకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయాన్ని అందించారు. అందుకే మాగంటి గోపీనాథ్కు 3వ ప్రజలు అవకాశమిచ్చారు. కానీ ఆయనకు తన ఆరోగ్యం సహకరించలేదు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఆయన అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్లో చేర్చారు. 3 రోజులు చికిత్స తీసుకున్న గోపీనాథ్ 2024 సెప్టెంబర్ 30న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రత్నాల్ లాంటి 3 పిల్లలు ఉన్నా ఒక్కరి పెళ్లి కూడా చూడలేదు. అంతా సడన్ గా జరిగిపోయిందంటే ఏ భార్యకైనా ప్రపంచం తలకిందులైనంత పని అవుతోంది. మాగంటి సునీతకు కూడా ఇలాగే జరిగింది. అప్పుడే ఆమెకు బీఆర్ఎస్ రూపంలో కేటీఆర్ అండ దొరికింది. గోపీనాథ్ లేని లోటును తీర్చలేకపోవచ్చు, కానీ మీకు మేము అండగా ఉన్నామంటూ భరోసాను ఇచ్చారు. అంతేకాకుండా గోపీనాథ్ ప్రజాసేవలో సునీతను కూడా భాగస్వామిని చేశారు. ఉప ఎన్నికల్లో వేరే క్యాండిడేట్ను తీసుకోకుండా ఆమెనే బరిలోకి దించారు. అప్పటి వరకు ఒక గృహిణిగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలంటే కాస్తైనా ఆలోచిస్తారు. కానీ సునీత ధైర్యంగా ముందుకొచ్చారు. భర్త మాగంటి గోపీనాథ్ లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకున్నారు. ప్రచార బరిలో గోపీనాథ్ ప్రజలకు భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నారో స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రజల గురించి ఏమని చెప్పేవారో కూడా సునీత ప్రచారంలో చెప్పుకొచ్చారు. ఇదంతా కేటీఆర్ క్రెడిట్ అని చెప్పాలి. ఆయన అందించిన భరోసా, ధైర్యం ఆమెను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అంతేకాకుండా ప్రత్యర్థుల విమర్శలను కూడా తిప్పికొట్టే బలాన్ని ఇచ్చాయి. జై తెలంగాణ! డబ్బున్నా లేకున్నా గోపీనాథ్ సింహంలా ఉన్నారు. తాను కూడా అంతే అని చెప్పారు సునీత. తన భర్త వారసత్వాన్ని కొనసాగించడానికి తనకు ఒక అవకాశం ఇవ్వమని ఎంతో భావోద్వేగంతో ఓటర్లను కోరారు. గోపీనాథ్ నియోజకవర్గం కోసం కలలుగన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని చెప్పారు. గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మీ గోపన్న మీకు అండగా నిలబడినట్లే మీ కుటుంబ సభ్యురాలిగా నాకు మీ ఆశీర్వాదం కావాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిని రాజకీయం చేస్తోందనే ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. తమ కుటుంబానికి కలిగిన నష్టాన్ని రాజకీయం చేయడం సరికాదని చెప్పారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సునీత గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తే ఆమెను వెంటబెట్టుకుని కేటీఆర్ రోడ్ షోలు చేశారు. చాలా మంది బీఆర్ఎస్లో మహిళలను తొక్కేస్తారనే ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కేటీఆర్ ఈ రకంగా కౌంటర్ ఇచ్చారు. ప్రచారంలో గోపీనాథ్ పిల్లలు కూడా పాల్గొని తల్లిని గెలిపించాలని ఓటర్లను కోరారు. జై తెలంగాణ! ఇక ఎన్నికల ప్రచారంలో సునీత వ్యవహరించిన తీరు నిజంగా అద్భుతమని చెప్పాలి. ఎంతో మంది నియోజకవర్గ ప్రజల హృదయాలను ఆమె గెలుచుకున్నారు.
నవంబర్ 11న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ సమయంలో కూడా ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళకు ఆగ్రహం వస్తే ఇలా ఉంటుందా అనిపించింది. పోలింగ్ సమయంలో ప్రతి పోలింగ్ బూత్ను ఆమె పరిశీలించారు. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులనే ఆమె నిలదీశారు. సింగిల్గా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అన్న ధీమాతో మొదటి నుంచి కూడా సునీత కనిపించారు. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ తగ్గలేదు. మొత్తంగా చూసుకుంటే పాలిచ్చి పెంచే తల్లులు సార్, పాలించడం ఓ లెక్క అన్నది జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాగంటి సునీత మరోసారి రుజువు చేశారు.